నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రాయలసీమ ప్రాజెక్టును సందర్శించారు. చంద్రబాబు చీకటి ఒప్పందంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డికి అప్పజెప్పారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమలోని 4 జిల్లాలను వెనుకబాటు నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం 2022లో వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. 3207 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దాదాపు 80% పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. కానీ మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేక రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రస్తుతం అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము, నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? మీరు నిజమైతే నిజం అని చెప్పండి, లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి, నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి. ఏదో ఒకటి మీరు మాట్లాడినారా లేదా అనేది రాయలసీమ ప్రజలకైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి క్లారిటీ కావాలి. మీరు క్లారిటీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు 5 నిమిషాల పని. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కూడా పార్ట్గా ఉండారు. మీరు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు. మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి 1,00,000 ఎకరాలకు లాబింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు. తర్వాత 1,00,000 కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబింగ్ చేసినారు. రాయలసీమ ప్రజల గొంతులు తడారిపోతుంటే దానిని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా? నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈయనక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళా పునఃప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీకు ప్రజలు రాజకీయ సమాధి కడతారనేది కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునఃప్రారంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం. దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ అన్నకు, అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ఉందన్న ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా, ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై
పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథులని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు, భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా. ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను, మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో నేను రేవంత్ రెడ్డి గారిని అసలుకి ఒక మాట అడగాలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఆయన 5 రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి ఏదో ఎక్కడో మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తారని. ఆ 2 కళ్ళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం ఉంది దగ్గర చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. జనాలందరూ మాట్లాడుతూ ఉన్నారు, మీరు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ వదిలేసి పారిపోయినా, లేకపోతే తెలంగాణ కోసం రాయలసీమ, ఆంధ్ర ప్రయోజనాలను మీరు పట్టించుకోకుండా ఏదో గౌరవించి వాళ్ళకు వదిలిపెట్టినామని చెప్పుకునే స్థాయిలో మీరున్నా, దీని అంతా వెనక ఇంకో సర్వే జరిగింది. ఆ సర్వేలో వచ్చిన మాట ఏంటంటే, బాబు గారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలొగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు వచ్చి మాట్లాడాలా. మాట్లాడటమే కాదు, రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం, మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది, దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను అని క్షమించండి అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి, పూర్తి చేయాలి. పెద్ద పని ఏం లేదు, 80% పైగా పని పూర్తి అయిపోయింది. ఆ పంపింగ్ మిషన్లు కావాలి, ఈ గడ్డ మాత్రం పీకేయాలి, అంతే 1/2 కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంతే, ఇక్కడ ఏం లేదు. ఈ సందర్భంగా నేను అందుకొట్టుకుని వాళ్ళని కూడా నాకరికి నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా. వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం వాళ్ళు చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు. మా కర్నూలులో ఉన్న హైకోర్టును పీక్కపోయారు. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు మీ గురించి. మా అనంతపురంలో ఎయిమ్స్ని అసలు మీకు వచ్చినది నాకు అర్థం కాదు. ఒక్కసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే దీని మీద డిపెండ్ అయిన వరద నీటిపైన, బ్యాక్ వాటర్స్ పైన డిపెండ్ అయిన అన్ని ప్రాజెక్టులు కూడా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు కొట్టుకోవడం అనేది, వరద కాలంలో వరద నీళ్ళని సముద్రంలోకి పోనీయకుండా అవి ఆకలిగా ఉన్న ప్రాంతాలకి, దప్పిగా ఉన్న ప్రాంతాలకి, అనంతపురం జిల్లా, కర్నూలు, కడప అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి, పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా, ప్రకాశం, నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు. వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం. ఆ ఇండ్లు గురించి స్టార్ట్ కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, పూర్తి చేయండి. ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకుంది. ఇక్కడ భోగాపురం మీరే కొట్టిన క్రెడిట్ కొట్టేస్తారు, ఇంకొక పని మీరే అని క్రెడిట్ కొట్టేస్తారు. దీనికి కొట్టేసుకోండి, పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి. ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తూ ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని, దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరూ ఉద్యమకారులు, రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టు సందర్శించాలి. ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి. రాయలసీమ గొంతుక తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు. ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం బ్యాక్ వాటర్ వరద నీళ్ళపైనే. తుంగభద్ర వచ్చే నీళ్ళు ఆటికాటికి వస్తాయి. అవి వస్తే ఇటు పక్క కర్నూలు కొద్దా, ఆ రానంతపురం కొద్దిగా వస్తాయి. వాటి వలన పెద్దగా ఉపయోగం ఏం లేదు. తాగునీళ్ళకే సరిపోతాయి అవన్నీ ఆఖరికి ఆల్మోస్ట్ ఆల్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి. రాయలసీమ బిడ్డలుగా
ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు గారు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీ సమాధానం ఏంది, మీ మాట ఏంది? ఇప్పటికిప్పుడైతే ప్రజలందరూ నమ్మే విషయం ఏంటంటే ఆయన అంత ఓపెన్గా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పిన తర్వాత నిజమే అని నమ్మే పరిస్థితిలో ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి రాయలసీమ వాళ్ళకు జవాబుదారీగా మీరు మాట్లాడాలి. మీ వెనకున్న సైడ్ యాక్టర్లను కొద్దిగా ఊరికే ఉండమని చెప్పమని నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. రాయలసీమ ఎత్తిపోతల పథకం దగ్గర ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. నిలిచిపోయిన ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా చేసిన ప్రకటనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఖండించలేకపోతోంది? ఈ చీకటి ఒప్పందం నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాలి, రాయలసీమకి జరిగిన అన్యాయాన్ని అడ్డుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కోరుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ పెద్ద ఎత్తున భూములు రైతులు త్యాగం చేశారు, వారికి అన్యాయం జరగనివ్వకండి, వారు చేసిన త్యాగాన్ని గుర్తించండి అంటూ కూడా శైలజనాథ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కువ కరువు ప్రాంతాలుగా ఉండే ఈ రాయలసీమ ప్రాంతానికి 40,000 క్యూసెక్కులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికి అయితేనేమి, నెల్లూరు కానీ మద్రాసు కానీ వీళ్ళకందరికీ నీళ్లు 841 ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి. అటువంటిది కాకుండా 800 కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ దీనిలో ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళను అన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం. కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు 3 టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, నెల్లూరుకి అయితేనేమి, మద్రాసుకి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది. మాట్లాడించండి వెంటనే ఇప్పుడు శైలజనాథ్ అన్నట్టు ఆ క్రెడిట్ చోరీ కూడా మీరే తీసుకోండి, కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి. ఇదే మేము అడుగుతున్నది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు. ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు, దాని తర్వాత ఇంకా 80,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమలో ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, వాళ్ళే రాయలసీమ గురించి ఆలోచించారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించరు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి కూడాను రాయలసీమ ప్రజలందరూ మారాలి. నా పిలుపు ఏంటంటే నందికొట్కూరు ప్రజలు, నంద్యాల జిల్లా ప్రజలు, అదేవిధంగా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము వల్ల లాభపడతారో అందరూ తిరుగుబాటు చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి, చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖని ప్రశ్నించాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అన్న మాటకి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రియాక్షన్ లేదు. వాళ్ళు అసెంబ్లీ సమావేశం పెట్టుకొని ఏమంటారు, దీనికి ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని ఆగిపోయింది. ట్రిబ్యునల్ మీ చేతిలో ఉంది, మీరు తెప్పించి చేయండి. అంతేగాని ఈ రాయలసీమ పథకం మంచిది కాదు అందుకని మేము ఆపేసాం అనట్లేదు కదా. అందుకని నేను విన్నవించుకునేది ఏమిటంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ట్రిబ్యునల్ నుంచి దాన్ని తప్పకుండా తీసుకురావాలి, పర్మిషను ఇది స్టార్ట్ చేయాలి. అది జరగని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంటుంది, ఇలాగే ప్రశ్నిస్తాము. ప్రజలందరూ మారిపోతారు. ఈ రోజు నుంచి కూడాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి పతనము స్టార్ట్ అయిందని తెలియజేసుకుంటూ చిన్న అవకాశం మీ అందరికీ నమస్కారం.